శాండ్విచ్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, యాపిల్ ముక్కలు అరకప్పు, పైనాపిల్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ద్రాక్ష కొద్దిగా, దానిమ్మ గింజలు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ అరకప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. బౌల్లో ముందుగా యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, ద్రాక్ష ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళ చాయిస్ అండి, నల్ల ద్రాక్ష అయినా తీసుకోవచ్చు, గ్రీన్ గ్రేప్స్ అయినా గ్రీన్ అయినా తీసుకోవచ్చు. పైనాపిల్ కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది. సో అలాగే తేనె, ఓకే, చివరగా కాజు పేస్ట్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. మీ మిక్సింగ్ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ శాండ్విచ్ రెడీ చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు దీని మీద అప్లై చేస్తే అయిపోతుందండి? అప్లై చేసి కట్ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాం. సో గుడ్ ఫుడ్ కాబట్టి బ్రౌన్ బ్రెడ్ చాలా మంచిది. ఓకే ఓకే అండి. సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవడం మనకు కావాల్సిన షేప్లో. రైట్. ఒకవేళ అంటే కొద్దిమందికి టోస్ట్ లా ఇష్టపడతారు, అంటే కొంచెం ఫ్రై చేసుకొని. సో అలా కావాల్సిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో శాండ్విచ్ షేప్ లో కట్ చేసుకోవడమే. రైట్. ఓకే అండి. సో దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. శాండ్విచ్ మనకు రెడీ అయిపోయింది. ఓకే, మరి రాజు గారు శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈరోజు కార్వింగ్ ఏంటి? దీన్ని మోసుకెళ్ళడానికి ఏదైనా ఒక వాహనం కావాలి. సో బోట్ తయారు చేస్తున్నాను. దోసకాయలు చేస్తున్నాను. సో దీంట్లో తెర చేపలా వస్తుంది. ఇది మనకి సైడ్లో మనకి లైఫ్ బోట్లు ఉంటాయి కదా, అది. సో ఇక్కడ ఫ్లాగ్ అండి, క్యారెట్ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం టూత్ పిక్స్ కాకుండా కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం. ఓకే, మామూలు మనం రెగ్యులర్గా యూజ్ చేసే దారం అండి. ముందుగా కొంచెం బేస్ అండి, అంటే చేసిన తర్వాత అది కరెక్ట్గా కూర్చోవాలి కదా. ఓకే, సో ఇప్పుడు దీని పైన నుండి సో బోట్ అంటే దోసకాయనా ఇప్పుడు? ఎస్ అండి. యాక్చువల్లీ కీరాతో చేస్తున్నారేమో అనుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక 2 టూత్ పిక్స్, కబాబ్ స్టిక్స్ అండి. అలాగే ఏ చివర కూడా. ఓకే అండి. రైట్. సో ఇక్కడ మనం దారంతో కట్టేస్తాం. సో అలాగే అక్కడక్కడ చిన్న చిన్న విండోస్ ఏమన్నా చేసుకుందాం. సో దీంట్లో నుంచి మనం ఆ స్కిన్ తీసేస్తే మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, రెండో వైపు కూడా. కలర్ఫుల్ బోట్. ఎస్ అండి. ఇది కొంచెం ఒక సైడ్ నుంచి కట్ చేస్తున్నాను. ఈ మధ్యలో గుజ్జు తీసేస్తున్నానండి. ఓకే, మధ్యలో గుజ్జు తీసేస్తాను. ఎస్, ఇలా తెర చేపలా వస్తుంది. కొంచెం స్టిక్ కొంచెం లాంగ్ తీసుకున్నాను. ఓకే, ఇది ఇక్కడ ఇలా మధ్యలో వస్తుంది. ఓకే, సో అలాగే సైడ్లోంచి మనకి ఎమర్జెన్సీలో తప్పించుకోవడానికి కూడా కావాలి కదా. మరి ఇన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారండి రాజు గారు. దీంట్లోంచి కూడా మధ్యలోంచి గుజ్జు తీసేస్తే మనకు అలా రౌండ్గా వస్తుంది. సో వీటిని టూత్ పిక్స్తో సైడ్లో పెట్టేసేయాలి. ఓకే, సో ఆ టూత్ పిక్ని కూడా మీరు హాఫ్ కట్ చేసేస్తున్నారు. ఎస్. రైట్. చివరిగా ఇప్పుడు దారంతో ఇవన్నీ మనం కట్టేసేయాలి. ఓకే, సో ముందుగా ఈ కార్నర్. ఓకే, ఈ దారం ఎందుకు కడుతున్నారండి? విడిపోకుండా అక్కడ నుండి. ఓకే, ఇక్కడ వరకు. వెజిటేబుల్స్ తో బోట్ ఎలా తయారు చేయాలో నేను బాగా నేర్చుకున్నానండి. సో మళ్ళీ తిరిగి ఇంకొక వరుస. ఓకే, కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా ఉండడానికి. ఓకే, ఇక్కడ ముడి వేసేసారు. ఓకే, ఓకే, చివరిగా ఫ్లాగ్. ఓకే, శాండ్విచ్ ఇస్తారండి. ఎస్, ఫ్రూట్ శాండ్విచ్. ఎస్.
రైట్. ఓకే, యా, ఫ్రూట్ శాండ్విచ్ విత్ Bread. బోట్. ఓ ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. అలాగే బోట్ కూడా ఎలా తయారు చేయాలో మీరు చూసారు కదండి.